తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ అన్న శివాజీ అన్న. హాయ్ హాయ్ మధు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఏంటన్న ఎలా ఉన్నారు? బాగా ప్రెషర్ అంటే హెక్టిక్ ప్రెషర్ అంటే సినిమా రిలీజ్ ప్రెషర్స్ ఉంటాయి. సో అవి మాత్రం ఎందుకంటే అవుట్పుట్ వెళ్ళిందా రాలేదా, వచ్చిందా, సెన్సార్ సర్టిఫికేట్ ఏమైంది, మళ్ళీ చిన్న చిన్న లెంత్లు ఇష్యూస్ అయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ వచ్చిందా, ఇది హెక్టిక్గా ఉంటుంది ఎవరికైనా కూడా. మన చేతిలో లేని పనులు కదా ఇవి. ఓకే. సో ఆ ప్రెషర్ తప్ప నిద్ర లేకపోవటం. ఏంటన్న ఆలోచనలు ఎలా ఉన్నాయి? స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అసలు ఇప్పుడు? ఏం లేదు, జనము ఈ సినిమాని వాళ్ళు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు, అదే తిరుగుతుంది మైండ్లో అంతే. ఇప్పుడు ఎంతవరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఖచ్చితంగా వాళ్ళకి దొరుకుతుంది ఈ సినిమాలో. సో ఆ సైడ్ ప్రెషర్ నాకు అసలు ఏమీ లేదు. ఓకే. ఈ సినిమాకి సంబంధించి ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఏమీ లేదు. ఓకే. ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్. నేనేంటంటే గో విత్ ద ఫ్లో, ఎలా వెళ్తే అలా వెళ్దాం. సో అది లేదు, నిద్ర లేని ఉంది కొంచెం, అదే అంతే. అంటే కొంత గ్యాప్, చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒకవైపు హీరోగా, ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మరోవైపు ప్రొడ్యూసర్గా ఒకేసారి బిజీ అయిపోయారు. అంటే ఇది ఈ ప్రెషర్ ఉందా? అంటే ఎన్ని రోజులు ప్రశాంతంగా ఉన్నారు. చాలా బాగా పనిచేస్తాను. ఓకే. అది నేర్పింది జీవితం మనకి, ఆ గ్యాప్. సో ప్రెషర్ ఫీల్ అవును, నేను ఎంజాయ్ చేస్తాను ఖచ్చితంగా. ఓకే. అంటే ప్రొడ్యూసర్గా తాజ్మహల్ సినిమా తర్వాత ఇది మళ్ళీ ప్రొడక్షన్ చేయటం, ప్రొడక్షన్ మనం చాలా టాటా బిర్లా నుంచే ప్రొడక్షన్ చేస్తున్నాం. ప్రొడక్షన్ అసలు ప్రెషరే కాదు ఇప్పుడు, అది నాకు ప్లెజర్. ఓకే. బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే పర్టికులర్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఒకవైపు హీరోగా రెండు బాధ్యతలు తీసుకున్నారు ఎందుకు? అలా ఏం లేదు, ఒక మంచి కాన్సెప్ట్ వచ్చింది, బాగుంది. నా దగ్గరకు వచ్చింది స్క్రిప్ట్. వచ్చినప్పుడు నేను ఈటీవీకి పంపించాను. ఇందులో నా రిస్క్ ఏముంటుంది, ఆ సైడ్ నుంచి పెద్ద రిస్క్ ఏం లేదు. కంటెంట్ ఒకవేళ వాళ్ళకు కూడా నచ్చింది అనుకో, మంచి స్క్రిప్ట్ బయటకు వెళ్తుంది కదా, మళ్ళీ హీరోగా రీఎంట్రీ ఈ సినిమాతో అవ్వచ్చు కదా. అలాంటి స్క్రిప్ట్ వచ్చింది, అందుకే నేను ఆ డెసిషన్ తీసుకున్నాను, అంతే. ఓకే. అంటే ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని అనేది అంటే ఈ టైటిల్ నుంచి కథ పుట్టిందా, లేకపోతే కథ అనుకున్న తర్వాత టైటిల్ పెట్టారు? కథ అనుకున్న తర్వాతే టైటిల్. కొంచెం ఆడు 90s పిల్లాడు ఉన్నాడు కదా, వాడు ఎంతసేపు మ్యానిపులేట్ చేస్తుంటాడు కదా, వాడు కొంచెం కంత్రివాడు. సో ఈ స్క్రిప్ట్లో అలాంటి ఒక చిన్న చిలిపితనం అనకూడదు కానీ ఆ ప్రెషర్ ఉంటుంది, అది చాలా కనెక్ట్ అయింది ఈ స్టోరీకి. పైగా నా వెబ్ సిరీస్లో టైటిలే కదా, అందులో కూడా ఈటీవీదే కదా. సో జనానికి ఈజీగా ఉంటుంది, క్యాచీగా ఉంటుంది. ఫన్ ఎలిమెంట్, ఫన్నే కదా అది. దానికి అది అవుట్ అండ్ అవుట్ అది సాంప్రదాయని సుప్పిని శుద్ధపోసన అనేది ఒక ఫన్ థీమే కదా. సో అందుకని అంతే. కథ టైటిల్ పుట్టినాక కథ పుట్టలేదు. ఓకే. కథకి టైటిల్ సెట్ అయిందని పెట్టాం అంతే. ఏంటన్నా ఎలాంటి కథ అంటే ఇప్పుడు ఎలా అంటే సింపుల్గా చెప్తాం, అది ఇంత చెప్పను నీకు. నువ్వు నెల్సన్ సినిమాలు చూస్తావు, తమిళ డైరెక్టర్. ఓకే. అలా ఉంటుంది ఈ సినిమా, అలా ఉంటుంది. ఒక డాక్టరు, ఒక కోకిల, ఓ దృశ్యంలో ఫన్ ఉంటే ఎలా ఉంటుంది. ఓకే. ఇంకా ఏం చెప్పొచ్చు, మజా ఉంటుంది సినిమా చూస్తుంటే, చూసే ఆడియన్స్కి ఎంజాయ్ చేస్తారు. అంటే మీరు పంచాయతీ సెక్రటరీగా చేస్తున్నారండి క్యారెక్టర్. అవును. అంటే ఆ క్యారెక్టరైజేషన్లో ఏంటి అంటే కొత్తదనం ఏంటి అసలు? కొత్తదనం ఏముంటుంది, ఒక ఎంప్లాయీ, నిజాయితీ గల ఎంప్లాయీ, ప్రాబ్లమ్స్ ఫ్యామిలీ కోసం ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా ఉంటాడు. దీంట్లో ఫన్, ప్రాబ్లమాటిక్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫన్ జనరేట్ అయితే ఎంత మజా ఉంటుంది, అంతే. అది నచ్చింది బేసిక్ కాన్సెప్ట్లో. అంటే ఈ సినిమా ఫస్ట్ కథ అనుకున్నప్పుడే మీరే ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నారా? లేకపోతే నేను అబ్బాయిని అడిగాను, ఇది అబ్బాయి వేరే ఎవరన్నా తీసుకొస్తాను సార్, ఈ కథ మీరు ఓకే చేస్తే అన్నాడు. కథ అంతా విన్నాక ఇది నేను చేస్తే నీకేమైనా అభ్యంతరమా అన్నా. నాకేం లేదు సార్ అన్నాడు. అప్పుడు ఈటీవీ పంపించాను, వెళ్ళి చెప్పు, వాళ్ళు ఓకే అంటే ఇది నేనే చేస్తాను అని చెప్పాను. అంటే ఫస్ట్ మరి మొదలు పెట్టడం మనం సినిమా థియేటర్కే మొదలుపెట్టాం కదా. మొదలుపెట్టాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దాంట్లో డైరెక్ట్ కంటెంట్ రావట్లా. అవును.
చెప్పారు కదా మన ప్రెస్ మీట్లో కూడా. సో అందుకని వాళ్ళని సరే కొంచెం డిసప్పాయింట్ అయినా కానీ మనం ఎథికల్గా పోతాం కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆలోచించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలే తప్ప నేను వేరే వెనక్కి వెళ్ళే ప్రసక్తి ఉండదు. సో వాళ్ళు నాకు ఎక్స్ట్రా అయిన దానికి కూడా వాడు పే చేస్తా అన్నారు. ఓకే. సో ఒక పెద్ద ప్లాట్ఫామ్కి ఉపయోగపడిద్ది అంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అడిగితే మనం నో అని ఎలా అంటాం, అంతే. అంటే ఫస్ట్ అంటే మీరు థియేటర్కి ఎక్స్పెక్ట్ చేశారు, ఓటీటీకి చేస్తాను వాళ్ళు అన్నారు. అంటే అప్పుడు ఏంటి సార్, ఏంటన్న అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? థియేటర్ మిస్ బాధేస్తుగా మధు, మనం ఏంటి ఇలా చేసాం, నేచర్ ఏంటి ఎలా డిసైడ్ చేసింది అని కొంచెం లోపల బాధ ఉన్నా కూడా, ఎందుకంటే థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ నీకు ఓటీటీలో ఎలా వస్తుంది? రాదు. సో సరే కానీ భగవంతుడు డెసిషన్ ఇది, నేచర్ డిసైడ్ చేసింది అలాగా అని, సరే ఓకే సార్. తర్వాత టూ డేస్ బాధపడ్డా, పాపం అందరూ కూడా చాలా అప్సెట్ అయ్యారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడైనా సినిమా ఆడితే సినిమానే కదా అని అనుకున్నాం. మళ్ళీ అది షో వేయటం జరిగింది, అది కొంచెం పెద్ద వాళ్ళు చూడటం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీస్ చూశారు, విన్ టీమ్ ఫ్యామిలీస్ చూశారు. వీటన్నిటిని మించి నేను బాపినేడి గారికి ఒక లింక్ పెట్టా. దీని కింద మన ట్రైలర్ రిలీజ్ అయింది, దీని కింద ఒకసారి కామెంట్స్ చదవండి సార్, అందరూ థియేటర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ సినిమాని, చూడండి సార్ ఒకసారి ఆలోచించండి అని పెట్టా. ఆ తర్వాత అందరూ సినిమా చూడటం, సినిమా చూసిన తర్వాత ఫ్యామిలీస్ అందరికి నచ్చటం, థియేటర్లోనే బాగుంటుంది ఈ సినిమా అనుకోవటం, అలా థియేటర్కి వాళ్ళే ఫిక్స్ అయ్యారు. వాళ్ళు కూడా ఇంకా చాలా టెస్టులు చేసుకున్నారు. మన ఏదో చెప్పగానే అట్లా కాదు, ఆ కార్పొరేట్ కంపెనీకి కొన్ని పద్ధతులు ఉంటాయి, దాని ప్రకారం పోయారు. ఫోకస్ ఏదో అంటారు దాన్ని, ఒక నామం ఏదో ఉంటుంది ఫోకస్ అనేది, అది నాలుగు చోట్ల చేసుకున్న తర్వాత ఇనానిమస్గా ఫిక్స్ అయిపోయి థియేటర్కి. అంటే నేచరు ఎలా తీసిపోయినా మళ్ళీ థియేటర్ మళ్ళీ తీసుకొచ్చింది అక్కడికి. అంటే అంత కష్టం ఉంది మధు. 1.5 year బిడ్డను సాకినట్టు సాకాం. చూద్దాం. అంటే వాళ్ళ స్వార్థం ఏంటంటే 90s తర్వాత మళ్ళీ ఆ స్థాయి చెప్పారు కంటెంట్ వాళ్ళకు పడలేదు అని. అంటే ఇక్కడ ఏదో ఒక సినిమాని తక్కువ చేసి కాదు కానీ ఆ స్థాయి కంటెంట్ మా మా దాంట్లో మా ప్లాట్ వస్తే చాలా మజా ఉంటుంది కదా. వాళ్ళ సబ్స్ కూడా పెరుగుతాయి కదా, కంటెంట్ ఇలాంటి కంటెంట్ అంటే గ్యారంటీగా పెరుగుతాయి. అవును. సో మరి కానీ నేచర్ అంతే. ఓకే. అంటే ఇది అనిల్ రావిపూడి గారి సజెషన్తో థియేటర్కి వస్తుందని అన్నారని, అది అనిల్ రావిపూడి గారి సినిమా చూసి అంటే ఆయన అన్నాడు థియేటర్కి బాగుండేది కదా, ఇలా ఎందుకు అనుకున్నారు మీరు, సర్లేండి ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది అన్నాడు. అక్కడి నుంచి మారి థియేటర్కి వచ్చేసింది. డెఫినెట్గా తను బీజం తందే. ఓకే. తన బీజం పడిన తర్వాత తను కూడా చిన్న సజెషన్స్ చెప్పాడు, అది కూడా చూస్తే అసలు థియేటర్లో ఎంజాయ్ చేస్తారబ్బా. నేను అద్భుతాలు ఉంటాయి, వాహో ఆహా, అంతే. ఎంటర్టైన్మెంట్ అన్న సింపుల్. సినిమాకి సహజమైన గుణం ఏం కావాలో అది ఉంది దీనికి. సినిమా అనేది కూర్చోబెట్టేస్తుంది అంతే, అలా అది ఉంటుంది. అలాగే ఒక చిన్న థ్రిల్ కూడా ఉంటుంది, సీట్ ఎడ్జ్ థ్రిల్. అంటే అనిల్ రావిపూడి గారికి ఎందుకు అసలు ఈ సినిమా ఎందుకు చూడాలనిపించింది, అసలు ఆయన ఎందుకు చూశాడు అసలు? అలా కాదు, సినిమా మొదలుపెట్టినప్పుడే నేను చెప్పాను, అబ్బాయి నువ్వు చూడాలి, నువ్వు చూసి సజెషన్ చెప్పాల్సిందే నాకు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఇంకా ఏమైనా షూట్ చేయాలా ఇవన్నీ. కానీ ఆ సినిమా ఇది ఒకేసారి అవటంతో చూడలేకపోయాడు. ఆ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కూడా, అన్నయ్య నేను నీకు మాట ఇచ్చాను వస్తాను, మణిశంకర వరప్రసాద్ ఆ ప్రమోషన్స్లో ఉన్నాడు, నేను ఇంకా డిస్టర్బ్ చేయను. కాపీ వచ్చిన తర్వాత సరే ఇట్లా ఓటీటీకి అనుకున్నారు కదా, అబ్బాయి దండోరాకి వచ్చావు, ఇంకా నాకు అడగటానికి అంత అనిపించలేదు, అడగలేకపోతున్నాను నేను, నువ్వు నాకు మెసేజ్ పెట్టేసా అని చెప్పి. ఎందుకు, ఏం కాదు నేను వస్తా అన్నాడు. వచ్చాడు, చూశాడు, ట్రైలర్ చూసి బాగా ఎక్సైట్ అయ్యాడు. ఓకే. ఆ తర్వాత అన్న సినిమా చూస్తా అన్నాడు, చూశాడు. అంటే ఎగ్జాగరేషన్ కాదు, సెకండ్ మినిట్ నుంచి కనెక్ట్ అయ్యి నవ్వటం మొదలుపెట్టాడు. థ్రిల్లింగ్గా ఉంటుంది సినిమా, చాలా బాగుంటుంది. అలాగే ఈ జనరేషన్కి ఏం కోరుకుంటారు, ఏం కలర్ కోరుకుంటారు సినిమాకి, ఎలాంటి ఐడియా కోరుకుంటారు, అలాగే ఉంటుంది సినిమా. సో
ఇంకా తర్వాత మారిపోయి మళ్ళీ అదే మనం బలంగా కోరుకున్నప్పుడు ఉంటుంది చూసావా, అది జరిగింది. సాధారణంగా నిజంగా కూడా మధు అంత కష్టపడ్డాను సినిమాకి, అవును. ఇష్టపడి. అందరూ కష్టపడతారు, అలాగే నేను కూడా ఇష్టపడి చాలా ఒక చిన్న బిడ్డని సాకినట్టు సాకాను. చూద్దాం, ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళ చేతిలో ఉంటుంది, మనమైతే సాటిస్ఫైడ్. నేను ఇదే అంతా అయిపోయిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బాపినేని సార్కి, సాయి గారికి, నితిన్ గారికి, సార్ అందరికీ నచ్చిన సినిమా తీశాను, మీ చేతుల్లో పెడుతున్నాను, నా సైడ్ నుంచి ఇంకా నాకు ఎటువంటి బరువు బాధ్యతలు లేవండి అని చెప్పేసాను. ఓకే. అంటే మీకు మొదటి నుంచి థియేటర్లో చేయాలనే ఉంది అంతే ఇక సినిమా. అందుకే చేశాను, లేకపోతే ఆ సినిమాకి పెంచాల్సిన అవసరం లేదు, నాకే డబ్బులు మిగిలాయి నిజంగా చెప్పాలంటే. కానీ ఏంటంటే మనం సినిమాని ఎన్హాన్స్ చేయాలి తప్ప ఏదో 4 రూపాయల కోసం నేను కాంప్రమైజ్ అయిపోయి ఏది పడితే అది తీసిచ్చేసి ఆ రకం కాదు మనం. అలాగైతే నేను ఖచ్చితంగా డబ్బులు మిగిల్చుకునేవాడిని, ఎదురు పెట్టేవాడిని కాదు. అనిల్ రావుపూడి గారు చూసిన తర్వాత ఏమైనా సజెషన్స్ చెప్పడన్నా, మార్పులు చేర్పులు ఏమైనా కొంచెం ఎడిటింగ్ సైడ్ కానీ చిన్నవి, ఈ సాంగ్ ఇక్కడ పెట్టండి, ఇది బాగుంటుంది ఎక్కడ, నాకు నిజంగానే అనిపించింది. అందరూ చూసుకుని ఫైన్, వాళ్ళు కూడా చూసుకొని కరెక్టే కదా, మళ్ళీ ఒకసారి ఫ్లో అంతా చూసుకొని, వాళ్ళు ఎవరు చెప్పినా వినరు. అవును, అంతే. 100% వాళ్ళకి నమ్మకం వస్తేనే వింటారు. అది కాకపోతే రెస్పెక్ట్ చేశారు, ఈయన చెప్పటాన్ని రెస్పెక్ట్ చేశారు. కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళదే, డైరెక్టర్ కదా, రెస్పెక్ట్ చేసి రివ్యూ చేసుకున్నారు. ఎవ్రీబడి సాటిస్ఫైడ్. సాధారణంగా అనిల్ రావుపూడి గారు అంటేనే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటర్ ఆయన. సో ఆయన్నే నవ్వుతూ సినిమా చూసి థియేటర్లో వర్కౌట్ అంటే ఆయనే హిలేరియస్ కామెడీ రాయటంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఆయనకి నచ్చిందంటే డెఫినెట్గా ఇందులో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉండుండొచ్చు. జనాలు అది ఎక్స్పెక్ట్ చేసి గుడ్డిగా వచ్చేసి దట్టు సిచ్యువేషన్ కామెడీ అనేది ఒక దశకెళ్ళిన దగ్గర నుంచి అది ఎగబడుతుంది అసలు మన మీద. ఓకే. బట్ ఆ చిన్న థ్రిల్ ఉంటుంది చూసా, అది మజా ఉంటుంది. ఒకసారి ఇలా చూసుకుంటారు, ఇట్లా ఉంటుంది. అంటే క్రైమ్ థ్రిల్లర్ కూడా అంటున్నారన్న, క్రైమ్ డార్క్ కామెడీ అంటారు ఈ జానర్ని. ఓకే, అదే ఉంటుంది. ఇప్పుడు నువ్వు డాక్టర్ సినిమా చూసావు? ఓకే, చూసా. కోకిల చూసా. అలాగే ఉంటుంది. ఓకే, అలాంటి జానర్. ఓకే, యాస్టీ సినిమాలు కాదు, అలాంటి జానర్. ఓకే. అంటే ఆడియన్స్ షాక్ అయ్యే ట్విస్ట్లు అలాంటివి పక్కాగా ఉంటాయి. సీట్ ఎడ్జిన కూర్చునే పరిస్థితులు కూడా కనపడతాయి. ఒక దశకి వెళ్ళాక ఒక దశలో ఎమోషన్ అలా మనల్ని అలా బయటికి తీసుకొచ్చేస్తాయి. అంటే మీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 90s కిడ్స్లో ఒక మిడిల్ క్లాస్ చేశారు. నెక్స్ట్ కోర్టులో అదరగొట్టారు ఒక డిఫరెంట్ మంగపతిగా. రీసెంట్గా దండోరాలో ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. సో దానికి వేరియేషన్ చూపించి వస్తున్నారండి. అంటే ఇది కూడా ఒక కోణమా ఈ సినిమాలో? మనం చూపించడం కాదు మధు, అలా తీసుకెళ్తా, అలా డ్రైవ్ చేస్తుంది. అది నాకు వచ్చిన స్క్రిప్ట్స్లో కొన్ని ఎంచుకున్నాను, అవి ముందు వెనక అట్లా వస్తూ ఉన్నాయి వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. కాలం, టైం అంతే. అంటే 90s తర్వాత మీరు దాదాపు ఒక 80 కథలు అలాంటి కథలే విన్నారని చెప్పి చాలా వాటిని రిజెక్ట్ చేసి 8 కథలే ఇప్పుడు నేను చేసే అన్నీ కూడా ఇప్పుడు ఆ 8 కథల్లో. అంటే 80 కథలు రిజెక్ట్ చేశారని చెప్పారు, ఎక్కడో చూసి. 80 కథలు విన్నాను, వాటిల్లో నేను 8 ఎంచుకున్నాను అని చెప్పారు. అవి మంచి స్క్రిప్ట్స్, కానీ ఒకదాని పోలి ఒకటి అట్లా అనిపించింది. వాళ్ళని తక్కువ చేయకూడదు, అది తప్పు. ఒకదానికొకటి సిమిలారిటీస్ ఉండేసరికి నేను కాదులే గురు, డబ్బులుగా చేసేయచ్చు కానీ కాదు. మనకి తెలుగులో కూడా మంచి నటులు, గట్టి నటులు ఉన్నారని ప్రూవ్ చేయాలి. మనకిచ్చిన అవకాశానికి, కళామ తల్లి మనకిచ్చిన అవకాశానికి. సో ఐఎమ్ ఆన్ ద వే. ఓకే. అంటే ఆ తరహా కథలనే ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారన్నా? అంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు, ఏ పాత్రకైనా ఆల్టర్నేట్ ఉన్నాడు అని అనిపించాలి, బలంగా కోరుకున్నది. అంటే ఒకవైపు హీరోగా చేస్తూనే మీరు ఒక స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తారు, ఒక పెద్ద హీరో? ఇప్పుడు అస్సలు కాదు, నాకు పెద్ద హీరోనా చిన్న హీరోనా కాదు, నా పాత్ర దాని తాలూకా నిడివి ఎంత ఉంది, ఈ కథకు నేను ఉపయోగపడతానా పడనా, మనకు అదే కావాలి. దాని వేలోనే వెళ్తున్నాను నేను.
నాకు ఇక్కడ పెద్ద హీరో చిన్న హీరోనా నో 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 నో. ఆ కథలో దమ్ముంది, ఈ కథ ఖచ్చితంగా నిలబడుతుంది, నా మనస్సాక్షి కనిపిస్తే మాత్రం ఒక పావులా ట్రీటైనా చేస్తాను, సవాల్ లేదు. వచ్చాయి అలాంటి సినిమాలు కథ పోయే కదా చేస్తున్నాను ఇప్పుడు. ఎవరైనా కమిట్ అయ్యారు నెక్స్ట్ వచ్చి లేదు లేదు, ఆ 8 కథలే నడుస్తున్నాయి, అందులో 4 అయిపోయినాయి, దీంతో ఇంకో 4 ఉన్నాయి, 4 నడుస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఓకే అందులో లెనిన్ ఒకటి. ఓకే విలన్ లెనిన్లో కాదు తెలీదు, అతనేంటో తెలీదు, నాకు తెలీదు. వెండి తెర మీద మీరు చూడాల్సిందే. ఓకే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అంతే, అది ఇంత ముందు చేసిన దానికి సంబంధం లేకుండా కాదు, సంబంధం లేకుండా క్యారెక్టర్ నాస్టాలజిక్గా కనపడింది అందరికీ, చాలా మందికి. ఓకే వాళ్ళ ఊళ్ళల్లో అలా ఉన్నాడు కదా అమ్మా, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి ఆ పాత్రలో. ఓకే అంటే అంటే మీరు పర్ఫార్మెన్స్కి స్కోప్ చూసుకుంటున్నారా, లేకపోతే క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అంటే ఒకదాని కూడా సంబంధం ఉండాలి? వీటితో పాటు ఈ సినిమా కథ జనాన్ని జస్టిఫై చేస్తానే నా పర్సనల్ ఒపీనియన్ కూడా లెక్కేసుకుంటున్నా. నా పర్సనల్ అభిప్రాయాన్ని, ఈ సినిమా వెళితే, ఈ సినిమాకి క్యారెక్టర్ ఉపయోగపడితే ఈ సినిమా ఎంత బాగా వెళ్తుంది, నడిపించాడు క్యారెక్టర్ని, సినిమాని, ఇలాంటి ఆశపడుతున్నా, ఎంతవరకు వస్తుందో చూసి చేస్తున్నా. ఓకే అంటే మోర్ డిజర్వ్, అంటే ఇంకా మంచి పాత్రలకు శివాజీ డిజర్వ్ అనేది చాలా మంది కామెంట్స్ కింద చూస్తుంటాం. నేను అనేది మంగపతి ఇలాంటి క్యారెక్టర్ తర్వాత ఇలాంటి స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ ఉన్నాడు మనకు, అండర్ రేటెడ్ యాక్టర్ అని. నిజం, మీరు కోట్లు ఇచ్చే ఏ యాక్టర్ కన్నా, బయట నుంచి తీసుకొచ్చి ఏ యాక్టర్ల కన్నా నేను తక్కువ కాదు, అంతకు మించి చేయగలను నేను అనే నోట్ అయితే తీసుకెళ్ళగలుగుతాను. వెళ్ళింది ఆల్రెడీ అందరికి. అది ఇది నాకు ఇచ్చిన వరాన్ని చెప్తున్నానే తప్ప భగవంతుడు నా అహంకారాన్ని కాదు, అది నా అదృష్టం, నాకు అటువంటి స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, అంతే. ఈ సినిమాలో వచ్చేసరికి అంటే లయ గారిని తీసుకోవాలి అంటే మీది హిట్ పేరు అన్న, తీసుకోవాలని ఐడియా డైరెక్టర్దన్నా, అంటే ఈ క్యారెక్టర్కి లయ గారు బాగుంటారు అని చెప్పేసి నేను చెప్తే అతను బాగానే ఉంటారు సార్ అన్న. ఈ సినిమాల పాత్రల విషయంలో మాత్రం తను సూచించినవి సరిపోతారు, కానీ నాకు కావాల్సిన దాన్ని ఎన్హాన్స్ చేసేవాళ్ళు కావాలి, అది నేనే గట్టిగా డెసిషన్ తీసుకున్నా. ఓకే అంటే దానివల్ల బడ్జెట్ పెరుగుద్ది. తను ఒక మంచి కథ తీసుకొచ్చాడు, దాన్ని మనం జాగ్రత్తగా ప్రజెంట్ చేయాలి అనే దాంట్లో. అలాగే లయని కూడా ఎందుకు అనుకున్నానంటే, ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత చెప్పి ఎవరిని పెట్టాలి నేను ఆ పాత్రకి? లేదు, లయ గారే కరెక్ట్ అనిపించింది. అది ఎందుకంటే మా ఇద్దరిది డెఫినెట్గా యూనిక్ పేరు. కొంతమంది ఆర్టిస్టులకి, హీరోలకి కొంతమంది యూనిక్గా ఉంటారు. సో అలాంటి పేరు ఇప్పుడు ఏ అమ్మాయిని పెట్టి నేను, ఆ అమ్మాయి నన్ను ఏయ్ అంటే అది జనము దాంట్లో ఇన్వాల్వ్ అవుతారా? ఇవన్నీ లెక్కలే కదా. అందుకని లయ కరెక్ట్ అని ఫిక్స్ అయ్యి చేసింది అంతే. ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్ లయ గారి ఇంతకుముందు మీరు ఎప్పుడు చూడని లయ. అదే నిన్న సూర్యకాంతం అన్నా కదా, ఎప్పుడు అందరు నన్ను ఏడిపిస్తుంటారు, ఈ సినిమాలో నేను ఏడిపిస్తాను అందరిని. ఇది అంటే ఏంటన్నా, ఎలా అంటే మిమ్మల్ని ఏడిపిస్తుంటుందా సినిమాలో? అలా ఏం నేను చెప్పలేను మధు, నీకు నువ్వు చూసి ఎంజాయ్ చేయి అంతే. ఓకే రేపు 5వ తారీఖు నాడు ప్రీమియర్ వేస్తారు కదా మీకు షో, ఓకే అవి చూసి నువ్వు ఎంజాయ్ చేయి. ఓకే చేసి నాకు కాల్ చేయి, ఓకే ఎందుకు పెట్టాననేది నువ్వే చెప్పు నాకు. ఓకే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చాలా గ్యాప్ తర్వాత చేశారు. ఏంటన్నా ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? టఫ్గా అనిపించింది అంటే చాలా మారిపోయాయి, చాలా సినిమాలు మారలేదు అంటే ఎక్స్పెన్సివ్, అంటే బడ్జెట్ కానీ అంటే కాలానికి తగ్గట్టు పెరిగిందే తప్ప టెక్నికల్గా మనం బాగా స్పెండ్ చేయాలనుకుంటే తప్ప పెద్దగా మార్పు ఏం కనపడలేదు మాతో. నాకు ఎలాగైతే ఆర్టిస్టుల రేట్లు పెరిగినాయో, అలాగైతే మిగతా టెక్నీషియన్ రేట్లు పెరిగినాయో,
మార్కెట్లో రేట్లు కూడా మనకి డైలీ లైవ్లీహుడ్కి ఎలాగైతే మార్పులు వచ్చినాయి అలాగే వచ్చింది అంతే. పెద్ద మార్పు ఏం కనపడలా నాకు. ఒకటి మధు, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనం దగ్గరుండి చూసుకుంటే మన బిడ్డ ఎలా ఉంటుందో, మనం దూరంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో, ఆ రెండింటికి డిఫరెన్స్ మనకి ఎలా తెలుస్తుందో సినిమా కూడా అంతే మధు. ఓకే. యాజ్ ఎ ప్రొడ్యూసర్ మొత్తం దగ్గర నుంచి చూసుకునేవారన్నా, లెక్కలు, బడ్జెట్ అంతా ప్రతిదీ? అన్నీ సాయంత్రం ట్రాన్స్ఫర్లు చేసే వరకు ఈ సినిమాకి అంతా కూడా ఏ సినిమాకైనా ఇప్పుడు అన్ని సినిమాలకు వైటేలే. బ్లాక్ బయట మాట్లాడుకునే లేదు అసలు. యూట్యూబ్ మొత్తం న్యూస్ వైటే, మొత్తం వైటే. ఏం లేదు, కోట్లు ఇవన్నీ ఏం లేవు, అన్ని అబద్ధాలు. కానీ ప్రతిదీ అన్నీ తానే అంటారు కదా, లెక్కలు, అకౌంట్స్ ఏముంది మాతో ఒక ఫోన్లో అన్నీ ఉన్నాయి. అవును, నువ్వు స్పెండ్ చేయాల్సిన టైం మాత్రం అంతే. ఏ రోజుతో ఆ రోజే. నాకు డబ్బులు నాకు షెడ్యూల్ వారీగా నాకు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెడీగా, వచ్చి టంగన పడతాయి బ్యాంకులో అకౌంట్. నేను ఎందుకు ఆలోచించాలి, నాకు ఆ ప్రెషర్ లేదు. సో కాబట్టి నాకు ఇష్టమైంది మనం ఎంత పే నేను చేస్తాం కదా కదా, నాకు ఇష్టము. ఇప్పుడు కొంతమంది కొండలు, పెద్ద పెద్ద కొండలు ఎక్కడం ఇష్టం. ఒరే ఎందుకు రా, వాడెవడో మొన్న ఎక్కాడు ఏమీ లేకుండా టపా ఎక్కెళ్ళి పైకి, ఒరే నీకేం మాయరావురా, అంత ఎందుకు ఎక్కావురా, చచ్చిపోతావురా అని అనుకున్నా నేను. కానీ కదా వాడికి అది ప్యాషన్. అలాగే మనకి పెయిన్ ఉన్న సినిమా అంటే ప్యాషన్, ప్లెజర్. అంటే వర్కింగ్ డేస్ పెరగటం, బడ్జెట్ పెరగటం, చిన్న చిన్నవి ఉంటాయి కదా, సహజంగా ఉంటాయి, అదేం పెద్ద మ్యాటర్ కాదు. అదే నేను అనేది, అదే జాగ్రత్త. ఎలా తగ్గించాలి, ఏం చేసుకోవాలి, ప్రతిదీ. అబ్బాయి ఒకే పేమెంట్ ఇస్తాను, ఎంతకు చేస్తాను, మీ ఇదిగో ఎంతవరకు ఇవ్వగలను నేను, ప్లీజ్. ఇలా చేసుకుంటే ఎప్పుడు ఉంది ఇది సినిమా ఇండస్ట్రీ. నేను వచ్చిన 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా, ఇదిగో అంత కాదు, ఇదిగో ఇంత, ఓకే ఇదిగో తీసుకెళ్ళి ఇప్పుడే. సో ఆ డిఫరెన్స్ చాలా కనపడుద్ది మాతో, ఓకే, మనకు తెలియకుండా చాలా కనపడుద్ది. ఈ సినిమా మీరు ప్రొడ్యూసర్ అవ్వటం వల్ల మీకు వచ్చిన అడ్వాంటేజ్ కానీ కంఫర్ట్ కానీ ఎలా, అంటే ఇది వేరే ప్రొడ్యూసర్ అయితే వేరేలా ఉండేదేమో, మీరు అవ్వటం వల్ల బడ్జెట్ కానీ సినిమాని ఆ డైరెక్టర్ ఎలా అనుకున్నాడో అంతకన్నా బెటర్గా ఎక్కించగలిగా. ఇంకో ప్రొడ్యూసర్ అయితే అంత నేను ఫోర్స్ చేయగలిగేవాడిని కాదేమో, అంత అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులను పెట్టగలిగేవాళ్ళు కాదేమో. ఇదిగోండి ఇంతే కదా వాళ్ళు ఇచ్చారు మనకి, కనీసం నేను పనిచేసినందుకు నాకు ఎంతో కొంత ఉండాలి కదా ప్రొడ్యూసర్గా. ఇవన్నీ మాట్లాడుకుంటే స్క్రీన్ మీద మనకు కనపడేది చాలా తక్కువ అనిపించింది. అది జరిగి ఉండేది. ఇంతకుముందు మీరు షూటింగ్ చేసేటప్పుడు ఇప్పుడు రీసెంట్ కాకుండా ఇంతకుముందు మీరు చేసినప్పుడు ఈ గ్యాప్ మధ్యలో, అప్పుడు మీరు మీ కెరీర్ తొలినాళ్ళలో రిలేషన్స్ బాగుండే, అంటే క్యారవాన్లు ఉండేవి కావు, అందరూ కూర్చొని చెట్ల కింద మంచిగా కబుర్లు చెప్పుకుంటూ తినేవాళ్ళు. ఇప్పుడు అది కనిపించిందా అసలు? లేదు రిలేషన్స్ అనుగుణంగా మనం కూడా మారాలి, తప్పదు. కానీ ఏంటంటే అంటే అన్ని కనపడే హాయ్ హలో బాయ్ బాయ్, కాసేపు ఏం సినిమాలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు, ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, ఆలోచనలో వెనక్కి కలిసిన వాళ్ళు అంతే. ఇంతకుముందు అలా ఉండేది కాదు. ఎవడైనా చెడ కూర్చోవాల్సిందే, చెట్టు కింద అందరూ మాట్లాడుకోవాల్సిందే, అందరూ ఏం నిత్యమని చూసుకొని తినాల్సిందే. ఇంటికాడి నుంచి వచ్చి తొక్కవాళ్ళకి సరే ఈ క్యారేజ్ పక్కన పెట్టి పోయి బ్రహ్మానందం గారి దగ్గర కూర్చొని ఆయన కొర్రలన్నం తెచ్చేవాడు ఒకసారి చెప్తున్నా. సో ఇలాగా అదే ఎప్పుడు కదా దోస్ గోల్డెన్ డేస్. ఇది మన తర్వాత కూడా ఉంటుంది. ఇంకోటి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేదానికి కూడా వాళ్ళు కూడా అంటారు అవి గోల్డెన్ డేస్ అని మాట్లాడతారు. ఇప్పుడున్న యంగ్ హీరోలు అంతే, కాలానుగుణంగా అన్నీ మారుతుంటాయి మధు. మనం అక్కడ ఆగకూడదు, అది నేను అనేది. అవన్నీ ఇదివరకు భలే ఉండేది, ఇదివరకు ఉంటే మరి ఇదివరకు నానుండేవాళ్ళు, ఇప్పుడు లేడు. ఏం చేస్తాం, నేచర్. ప్రతిదానికి మనం ఇవాల్వ్ అయిపోతూ ఉండాలి. అంటే ఫస్ట్ ఈ సినిమా థియేటర్ అనుకున్నారు, ఓటీటీ అన్నారు, తర్వాత ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్కి వచ్చింది. అంటే మీకు ఇప్పుడు ఓటీటీలో అన్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉండేది, ఇప్పుడు థియేటర్కి వస్తున్నప్పుడు ఫీలింగ్ ఎలా ఉంది, వాటి డిఫరెన్స్ ఏంది? థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ తప్ప ఎప్పుడు కంటెంట్ మీద పెద్ద ఆలోచన ఏం లేదు. ఇప్పుడైనా అంటే నర్వస్నెస్, ఎలా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు లేదు మధు. రేపు ఇది సినిమా హిట్ అయిన తర్వాత మీకు చూపిస్తా,
ఆ, ఆ, అనిల్ పెట్టిన మనం మెసేజ్ రోజు చూస్తుంటాము. అనిల్ పెట్టిన మెసేజ్ అవునా? ఓకే. సినిమా హిట్ అయినా చూపిస్తా, ఎక్కడైనా బ్లాక్ బస్టర్ ఇది. సో కాబట్టి ప్రాబ్లం లేదు. నేను అడిగాను, అబ్బాయి నా కోసం ఏం చెప్పట్లేదుగా, అస్సలు 1% కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఒకవేళ ఇబ్బంది అయిద్ది అనుకుంటే అన్నయ్య నష్టపోతావు ఎందుకు అని చెప్పేంత చనువు ఉంది. మంచి మనసు ఉంది అతనికి. నువ్వు బాగుండాలన్నయ్య వద్దు అని చెప్పేస్తాడు. ఒక రకంగా తను నా సినిమా చూడటం నా అదృష్టమే. అదృష్టం అంటే సినిమా బలంగా కోరుకుంటుంది థియేటర్కి వెళ్ళాలి. ఎందుకంటే మొదలుపెట్టింది ఆ వైబ్రేషన్తో మొదలుపెట్టాం మనం. సినిమాకి ఏం కావాలో అది ఎత్తుక్కున్నదని చెప్పారు నేను. అంతే. ఓకే. ఏంటంటే ఈ సినిమా ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో ఇంకా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఎంకరేజ్మెంట్ ఇచ్చిందా? అలా ఏం లేదు మధు. నేను ఎప్పుడు నాది కాకపోయినా నేను మ్యాక్సిమం తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరు ప్రొడక్షన్ అయినా మనదే అనుకొని పనిచేస్తాను మనం. నాకు హడావుడిగా నేను అదే చెప్పా కదా, నాకు ఆ కంగారులో లేను మధు నేను. అలా అయితే డబ్బుల కోసమే కదా అంత హడావుడి పడాల్సిందే. అలా అయితే నేను యాక్టింగ్ చేసుకుని నాకు చాలా వచ్చేస్తాయి. అవును, ప్రాబ్లం లేదు కదా. అలా కాదు, మంచి కథ దొరకాలి, ఇది ఆడుద్ది అనాలి, అది లవ్ స్టోరీ అయ్యి ఉండాలి. వాడు నాకు లవ్ స్టోరీలు చేయాలని కోరిక, పిల్లల్ని పెట్టి యంగ్స్టర్స్ని పెట్టి లవ్ స్టోరీలు చేయాలని చాలా నువ్వు వెతుక్కుంటే మన రికార్డింగ్స్ చాలా ఉంటాయి. నేను చేయాలని సినిమా తీయటం అనేది ఒక ఆర్ట్, అది ప్యాషన్ నాకు. ఎప్పుడన్నా అంత గొప్ప స్క్రిప్ట్ భలే ఉంది, ఇది లవ్ స్టోరీ తీస్తే అంటే అప్పుడు కొత్త పిల్లల్ని పెట్టి తీస్తా. అంతే తప్ప మనం ఇది ఒక ఉద్యమంలాగా పెట్టుకోను. ఓకే. నచ్చాలి, అంత కనపడాలి, దాంట్లో మనం దగ్గరుండి చేసే టైం ఉండాలి. అంతేగాని ఒకవేళ ఎవరైనా బయటోళ్ళు వచ్చి నాతో హీరోగా సినిమాలు చేయాలనుకుంటే కామెడీ స్క్రిప్ట్ అయితేనే చేస్తా. ఓకే. నాకు వేరే వద్దు. లేదు ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వస్తుంది అని అది నేను ఫీల్ అయితే అప్పుడు చేస్తా. డబ్బులు రావాలి, అది రావాలి ప్రొడ్యూసర్కి, అప్పుడు చేస్తా. లేదంటే మన స్ట్రెంత్ కామెడీ సినిమా అనేది అయితేనే చేస్తాను. నువ్వు తీసుకొచ్చి నా కూతుర్ని ఎవరో ఇబ్బంది పెట్టారు, లేదంటే నా కూతుర్ని అమానుషంగా చంపేశారు, ఇవి రోజు చేస్తే బాగోవు. ఆడియన్స్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎప్పుడన్నా ఒక్కసారి అయితే అది మరీ డిమాండ్ చేస్తుంది, అద్భుతంగా ఉంది అని అంటే తప్ప ఫాదరు డాటరు, ఫాదరు సన్ను, ఇవి ఎక్స్ట్రాడినరీగా ఈ క్యారెక్టర్ వల్ల సినిమా నిలబడిద్ది, పేరు గట్టిగా వస్తుంది అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా తప్ప ఇది ఖచ్చితంగా కామెడీ అయితేనే చేస్తా. లేకపోతే మన కోసం చాలా క్యారెక్టర్లు రాస్తున్నారు, దాన్ని ఎందుకు వదిలేయాలి అసలు? అద్భుతమైన పాత్రలు రాస్తున్నప్పుడు అవి చేయకుండా హీరోగానే అని ఎప్పుడూ లేము, ఇప్పుడు లేము. చూసావు కదా, హీరోగా చేస్తూనే ఉన్నాం, పక్కన జల్సా అన్నాం, హీరోగా చేస్తూనే ఉన్నాం, ఖుషి అన్నాం, హీరోగా చేస్తూనే ఉన్నాం, ఇందిరా చేశాను. సో ఎప్పుడు తులసి చేశాను, హీరోగా చేస్తూనే ఉన్నాను. సో నాకు అన్నీ కావాలి అని అంటే రకరకాల పాత్రలు వచ్చినాయి అనుకో, ఆ పాత్రల తాలూకు ఆ జ్ఞాపకాలు నెక్స్ట్ తరాలు గుర్తు చేసుకోవాలి. నేను బలంగా కోరుకుంటా ప్రకృతిని కూడా, గొప్ప నటుడిగానే చనిపోవాలి. అంటే కథలు వినటం అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్కి కావచ్చు, ఆర్టిస్ట్కి కావచ్చు, కథలు వినటం కానీ దాన్ని చూస్ చేసుకోవటం కానీ, అంటే ప్రొడ్యూస్ చేసుకోవాలన్నా ఒక యాంగిల్, ఒక సాధారణ ప్రేక్షకులా ఆలోచించాలి. సినిమా మీ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలన్నా ఆ కథలు. సో అంటే అది ఆ సెలెక్ట్ చేసుకున్న టఫ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు
ఆడియన్స్ మైండ్ సెట్ మారింది వచ్చే ఏం మారలేదు మధు, నేను నమ్మను అది ఎన్ని అబద్ధాలు. అంటే ఓటీటీ వల్ల నువ్వు ఒక నిమిషం చెప్పు. ఓటీటీ వల్ల మొన్న సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఆడియన్స్ పర్సెప్షన్ మారి ఆడినాయి సినిమాలు అయ్యి. లేదు ఎంటర్టైన్మెంట్ సినిమాలన్నీ. అది మధు, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎమోషన్. అది బాహుబలి అయినా, అది పుష్ప అయినా, అంతే. ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇదే ఇండియన్ సినిమా. ఇంతకు మించి మారిన దృక్పథం ఇవన్నీ అవుతాయి. టెక్నాలజీ ఒక్కటే మారింది. ఈ ఇండియన్ బ్లడ్, ఈ ఇండియన్ జీను, ఆ కల్చరు, ఆ విధానాలు ఏవి మారవు మధు. మన తర్వాత తరాలు ఇలాగే ఉంటాయి, మన వెనకాల తరాలు ఎలా ఉన్నాయో మనం అలాగే ఉన్నాం. సెన్సు పెరగటం ఎక్కువ అవుతుందేమో కానీ సినిమాలు అయితే ఇవే వస్తాయి. ఎమోషన్, ఎంటర్టైన్మెంట్, అది మన సంస్కృతి. ఎమోషన్ వల్లే కుటుంబ వ్యవస్థ నిలబడింది. భారతీయ కుటుంబ వ్యవస్థ అనేది అద్భుతమైంది. నాకు తెలిసి సౌత్ ఈస్ట్ ఏషియా మొత్తం అంతే కుటుంబ వ్యవస్థ. దాన్ని బ్రేక్ చేయాలంటే అవ్వని పని. సినిమాలు వాటి మీదనే ఆడతాయి. ఓకే. ఎప్పుడన్నా పండగలాగా ఒకటి కొత్తగా ఏదన్నా గమ్మత్తుగా ఏదన్నా ఉంటుందేమో కానీ కొత్తదనం అనేది కొంతమంది లోన్లీగా ఉండే వాళ్ళ కోసం మాత్రమే అది. కానీ ఎప్పటికీ సినిమా, ఇండియన్ సినిమా, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, ఇవి రెండే సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంటే మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కెరీర్ అంటే బిగ్ బాస్లో సడన్గా ప్రత్యక్షమయ్యారు చాలా గ్యాప్ తర్వాత. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు 90s తర్వాత ఈ సినిమాలు ఇవ దండోరా కానీ మన మంగపతికి. అంటే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పాన్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన పొజిషన్లో అంటే అనుకుంటున్నారా నాన్న? అంటే మీరు ఏమైనా డిజైన్ చేసుకున్నారా ఇలా ఉంటే బాగుంటుందని? అంటే సాటిస్ఫైగా ఉన్నారా సెకండ్? చాలా మధు, ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే గ్రాండ్ వెల్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేశారు. నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది మధు, నేను నా పాత్రకి రెస్పెక్ట్ రావాలి తప్ప నా పాత్రకు వస్తే నాకు వచ్చినట్టే కదా. 100%. అలాంటి ఆ రెస్పెక్ట్ కోరుకుంటాను తప్ప మనం మిగతా అన్నీ మనం కోరుకుంటే రావు. పాత్రల తాలూకు రెస్పెక్ట్ వస్తే అది ఫర్ ఎవర్. మిగతా అన్ని తాత్కాలికం. హీరోలుగా సక్సెస్ ఇవన్నీ తాత్కాలికం. పాత్రల తాలూకు రెస్పెక్ట్ ఉంటుంది చూసావా, అది ఫర్ ఎవర్. అది ఎక్స్పెక్ట్ చేస్తామే. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే మధు, గొప్ప గొప్ప పాత్రలు కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అవుతూ ఉంటాయి. ఓకే. అనివార్య కారణాల వల్ల ఆ పాత్రల తాలూకా జీవం పోతూ ఉంటుంది. నేను ఇది ఎక్కువ వాడుతున్నా ఈ మధ్య పదం. పాత్రల తాలూకు జీవం. ఇది శివాజీ చేస్తే బాగుంటుంది అనుకొని కొన్ని కారణాల వల్ల వదిలేస్తే ఆ పాత్ర తాలూకు జీవం ఉండదు. లేదు వేరే వాళ్ళ పాత్ర అనుకున్న తర్వాత మనం వెళ్తే దానికి జీవం రాదు. ఇవి ఎందుకు మారుతుంటాయంటే ఏవో కారణాలు. వాడా, వీడా, వాడితే పోనీ వాడా అన్నవాడికి నాకు ఏ సంబంధం ఉండదు. ఎవడో చెప్తే వాడు అతని దగ్గర పోయి అతను అలాగంటండి, ఇతను ఇలాగంటండి. అక్కడ చాలా పాత్రలు జీవం కోల్పోతాయి. మన తెలుగులో కూడా మంచి మంచి నటులు ఉన్నారు. మంచి నటులు ఉన్నారు. మనం మాత్రమే కాదు, చాలామంది మంచి నటులు ఉన్నారు. వాళ్ళందరూ కలిస్తే ఒక సినిమాకి దండోరా అవుతాయి, ఒక కోర్టు అవుతాయి. సో అవి ఎక్కడో పర్సనల్ ఈగోస్ వల్ల, పర్సనల్ ఫీలింగ్స్ వల్ల కొన్ని మిస్ అవుతూ ఉంటాయి. అది బాధేస్తుంటుంది అంతే తప్ప పోయిందని బాధ లేదు. ఆ విషయంలో నాకు గ్రేట్గా అనిపించేది పవన్ కళ్యాణ్ గారు. ఎన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ప్రాబ్లమ్స్ అంటే ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రకాష్ రాజ్ గారు చాలా మాట్లాడేవాళ్ళు ఆయన గురించి. అయినా అది ఎక్కడ సినిమా దగ్గర చూపిలే ఆయన.
ఎందుకంటే ఆ పాత్ర తాలూకు జీవం ఆయనైతే పోయగలడని అనుకున్నాడు. విఘ్నతకు వదిలేశాడు, అవతల మనిషి విఘ్నతకు వదిలేసి ఆ సినిమాని రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు ఆడతాయి సినిమాలు, అప్పుడు నిలబడతాయి. ఎస్. అది నేను చెప్పేది. మనకు నచ్చలేదు కదా అని, మనకు నచ్చకపోవడం అనేది పర్సనల్ థింగ్. కథకి సెట్ అయిన మనిషిని మార్చడం అనేది కరెక్ట్ కాదు. జీవం పోతే అక్కడ ఏ నటుడినైనా సరే, నా గురించి ఏమైనా మాట్లాడట్లా, మిగతా వాళ్ళ గురించి కూడా. అది జరగకపోతే మన నటులే చాలా ప్రూవ్ చేయగలరు ఇక్కడ. ఇప్పుడు మంగపతి పాత్ర నేను చేశాను. ఏం చేశాడు విలన్గా శివాజీ. ఆ పాత్ర నాకు అయిపోతే ఇంకా ఎంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చేది కదా. ఆ డైరెక్టర్ ఫీల్ అయ్యి నన్ను బిగ్ బాస్లో చూసి రాసుకున్నాడు. తన కరెక్ట్ మంగపతి నాకు ఇక్కడ పుట్టాడు అనుకున్నాడు. అవి మిస్ అవుతున్నప్పుడు, అవి మన దాకా వచ్చినప్పుడు బాధేస్తుంది. పాత్ర తాలూకా రెస్పెక్ట్ పోయిందే అంతే తప్ప మనకి ఏది రావాలో అదే వస్తుంది. సినిమా దెబ్బతినకూడదు ఒక దర్శకుడు అనుకున్నప్పుడు. అంటే ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే కొన్ని చెప్పుడు మాటల వల్ల కూడా ఒక ఎక్కువ ప్లే చేస్తాయి. అవి వాటి వల్ల కూడా ఎక్కువ మిస్కమ్యూనికేషన్, దాని సంబంధాలు ఉండవు. పైగా వాళ్ళు అనుకునే దానికి కూడా సంబంధాలు ఉండవు. వాళ్ళకి ప్రత్యక్షంగా సంబంధం ఉండి మాట్లాడుకుంటే దట్స్ ఫైన్. పలానా వాడు ఇలా అన్నాడు. వాటి వల్ల నిజంగా చాలా మంది చాలా డిస్టర్బ్ అవుతుంటారు తెలియకుండా. కొన్ని నేను అదే అంటున్నాను, సినిమాలు ఇప్పుడు నాకు ఈ సినిమాకి కొన్ని అనుకుంటాం, కొన్ని పాత్రలు అనుకుంటాం, అంతకన్నా బెటర్ కావాలి అని కూడా అదే సినిమా కూడా చెప్పుద్ది, ఆపేస్తుంది సినిమాని. అప్పుడు ఆల్టర్నేట్కి వెళ్ళాలి, ధర్మం కాదు. అర్థమైందా? అలాంటి సందర్భాలు జరుగుతాయి, దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని మర్చిపోకు. నీకు ఇవన్నీ ఇచ్చింది సినిమానే, దాన్ని రెస్పెక్ట్ చేయాలి మనం. అంటే సాధారణంగా మలయాళంలో చిన్న చిన్న కాన్సెప్ట్తో సినిమాలు వస్తుంటాయి. అవి తెలుగులో రాలేదు, తెలుగులో అలాంటి కథలు రావాలి, అలాంటి సినిమాలు రావాలంటున్నాం. కానీ వచ్చినప్పుడు ఇప్పుడు దండోరా అలాంటి సినిమానే, ఒక చిన్న కాన్సెప్ట్, ఒక రకంగా ఒక ఎమోషనల్. దండోరా గురించి నేను చెప్పాలంటే, దండోరా రాంగ్ రిలీజ్. దండోరా టైటిల్ వన్ సైడ్. ఇది నేను చెప్పింది కాదు, చాలామంది ఎగ్జిబిటర్లు నాకు కాల్ చేసి చెప్పింది. నేను ఆ విషయం డే 1 నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చెప్పా, ఈ టైటిల్ కరెక్ట్ కాదు మురళి, నన్ను నమ్మండి, ఎంత మంచి స్క్రిప్ట్ ఇది. కొంచెం హడావుడిగా రిలీజ్ టైం, ఎందుకంటే రేపు రిలీజ్ అంటే వాళ్ళ సాయంత్రం 5-6 సినిమాలు ఉన్నాయి అప్పుడు. కాదు ఉన్నా పర్లేదు, ఉన్నా కొట్టేసేది అన్నిటినీ. కానీ సర్టిఫికెట్ వచ్చింది సాయంత్రం 4 గంటలకి. థియేటర్లు ఎవరు మధు దొరకలేదు, ఇవ్వరు. ఇది రాదు, రిలీజ్ అవ్వదు అని అనుకున్నారు అందరూ. అది మీకు అందరికి తెలియదు కదా, మిగతా వాళ్ళకి అందరికి తెలియదు. ఇంటర్నల్ నాకు తెలుస్తుంది. సాయంత్రం 4 గంటలకి చేతికి సర్టిఫికేట్ వస్తే థియేటర్ ఎగ్జిబిటరు ఏమండి, నాకు అది ఎగ్జిబిటరే కాదు డిస్ట్రిబ్యూటర్ కూడా ఇది వస్తో రాదు అని పక్క సినిమాకే ఇచ్చేస్తాడు. కాబట్టే కదా నీకు 4 గంటల షోలు, ఎటు గంట టైంలో 3ంటికి షో, నైట్ 10:50కి షోలు, ఇవి దొరికినాయి ఆ సినిమాకి. ఆంధ్ర సైడ్ వచ్చేసరికి టైటిల్ బాగా ఇంపాక్ట్ చూపించింది. ఇది నాతో డిస్ట్రిబ్యూటర్లు చెప్పింది. అవును, చాలా మంది చెప్పారు, ఇది చెప్పిన విషయం చాలా మంది చెప్పారు. కాకపోతే కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూ అయింది కాబట్టి లేదు. అసలు అన్న ఒక సినిమా కంటెంట్ బాగుండి ఇలాంటి థియేటర్లు, మంచి థియేటర్లు దొరికితే ఎవరు ఆపలేరన్న. అది కొంతమంది నా మీద కసి తీర్చుకున్నారు. అసలు సమస్య లేదన్న, అదంతా ఎంజాయ్, లెట్ దెం ఎంజాయ్. ఈ సినిమా క్లైమాక్స్లో కూడా నాకు టెంపర్లో ఎన్టీఆర్ క్లైమాక్స్ గుర్తొచ్చిందన్న. టెంపర్ సినిమాలో ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ గుర్తొచ్చింది. అంత సాక్రిఫైస్ ఉంటుంది 2 క్యారెక్టర్స్లో. కానీ భలే గొప్ప సినిమా దండోరా అనేది. గ్రేటెస్ట్ ఫిలిమ్స్, తెలుగులో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్. గొప్ప రైటింగ్, చాలా పెద్దగా దూరం వెళ్తాడు అనుకుంటున్నా డైరెక్టర్.
డెఫినెట్గా. ఈవెన్ తను కూడా ప్రొడ్యూసర్ కూడా చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. తన సినిమాల సెలక్షన్ చాలా బాగుంది. బాగా నమ్మాడు. అదే ఆ రిలీజ్ దగ్గర తొందరపడిపోయాడు. నేను అన్నాను కూడా, కొంచెం అవ్వచ్చు కదా. లేదు సార్, అమెజాన్ కమిట్మెంట్ రిలీజ్. ఇంకప్పుడు మనం ఏమంటాం, ప్రొడ్యూసర్ అమెజాన్ కమిట్మెంట్ అంటే. పోనీ అదన్నా ఎర్లీగా వచ్చిందా చేతికి సర్టిఫికెట్? లేదు, చాలా డిలే అయిపోయింది. ప్రాక్టికల్ ప్రాబ్లం చాలా ఉంది అక్కడ. ఇవేంటంటే మాట్లాడుకునే వాళ్ళకి మాటలే తప్ప, సినిమా తనేంటో ప్రూవ్ చేయాలంటే థియేటరే కాదు, ఓటీటీలో కూడా ప్రూవ్ చేస్తే బాగున్న సినిమా ఎవడు ఆపలేడు దాన్ని. ఒక వ్యక్తి వలనో ఒక ఇన్సిడెంట్ వలనో సినిమా పాడైపోతుంది అంటే ఇట్స్ వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. ఏంటన్నా ఏంటి ఇంకా కెరీర్ ఎలా కొనసాగించాలనుకుంటున్నారు? అంటే అమ్మతో నేనేమనుకోవట్లేదు. నా చేతికి వచ్చిన సినిమాల్లో ఇది బాగుంటుంది అని నేను ఫీల్ అయినా చేసుకుంటా బాటమే. తొందరపడం గ్యారంటీ. పాత్ర తాలూకు నిడివి, దాని ఇంపార్టెన్స్ ఉంటే చేద్దాం. లేదనుకో 13 ఏళ్ళు సినిమాలు లేకుండా బతికాము, ఇంకా బ్యాలెన్స్ లైఫ్ బతకలేమా? అంతే. అంటే ఎక్కువ ముక్కుసూటితనంగా ఉండటం కూడా ఒక్కోసారి మైనస్ అనిపిస్తుంది వల్ల. ఏం లేదు మధు, మనం అంటే ఉన్నది ఉన్నట్టుగా లోపల మనం మాట్లాడేది నిజాయితీగా ఉన్నప్పుడు ఒక్కోసారి కొంతమందికి నచ్చలేదని మనం చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పకపోవడం మన తప్పు అవుతుంది. మనం మాట్లాడేది తప్పు అయినప్పుడు, మనకే అనిపించినప్పుడు మనము దాన్ని రియలైజ్ అయ్యి మనం చెప్పిన దాన్ని తప్పు అని అంగీకరించడంలో కూడా తప్పు లేదు. ఇలాంటి మనిషికి పెద్దగా అటువంటి ఆలోచనలు వాటి గురించి నేను ఆలోచించి, నేనే కదా, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. ముక్కుసూటితనం అనేది లాంగ్ రన్లో నీ గౌరవాన్ని పెంచేదే తప్ప నేను తగ్గించేది కాదు. కెరీర్ యాంకర్గా స్టార్ట్ చేసి తర్వాత ఎడిటర్గా పరదేశి అనే సినిమాతో ఫస్ట్ సినిమా మీ పరదేశి సెలక్షన్కి వెళ్ళాం. అదే కాంటెస్ట్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి అంటే ఎమోషనల్గా అనిపిస్తుంటుంది జర్నీ? అలా ఏం లేదు మాకు. బతుకు తెరుగు కోసం వచ్చినోడికి బ్రహ్మాండమైన బతుకు కనిపించింది, హ్యాపీ. దీనికి తిరిగి మనల్ని ఎంత దూరం తీసుకొచ్చిన జనానికి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తూ ఉంటా. నేను నిలబడాలి, సమస్య వచ్చినప్పుడు నిలబడదాం, ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడదాం. ఏమైంది? ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బ్రీత్ ఆపాల్సిందే కదా ఏదో ఒక రోజు. మనం పోయిన తర్వాత ఏం మనిషిరా వాడు అనుకోవాలి, కానీ వాడేం మనిషిరా అని అనుకోవద్దు. బిగ్ బాస్ మీరు వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ మీ క్యారెక్టరైజేషన్ చాలా మందికి నచ్చింది. అంటే శివాజీ ఏంటి అనేది అప్పుడు తెలిసింది. మీరు కూడా అదే అంటారా? డెఫినెట్గా దేవుడు అందుకోసమే నన్ను బిగ్ బాస్ అర్థంలో అంటే శివాజీ అంటే చాలామంది ఫ్యాన్స్, ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు శివాజీ అంటే ఏంటనేది అప్పటిదాకా ఉన్న పర్సెప్షన్ వేరు. అవును. అక్కడి నుంచి నేను అదే, భగవంతుడు వీడు శివాజీ అయ్యా, మీరు ఏమనుకుంటున్నారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకోకండి అని ఆ నేచరు నన్ను జనం ముందు ఆవిష్కరించింది అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కెరీర్ బూస్ట్ అవ్వడానికి అది ఎంతవరకు ఉపయోగపడింది అనుకుంటున్నాను? సినిమా అదే బిగ్ బాస్ అనే ఒక షో ఆయన రాసిన రాత అది అలా వెళ్తూనే ఉంటుంది అంతే. మీరు ఇవన్నీ నమ్ముతుంటారన్నా? విధి రాత మనకు ఆల్రెడీ ఒకటి రాసి పెట్టుంటే మనం అక్కడికి వెళ్ళే ప్రాసెస్ ఇదంతా అని. సింపుల్, మన సినిమా విషయమే తీసుకున్నాం. మొదలుపెట్టిన థియేటర్, మధ్యలో బ్రేక్లు, అవును, మళ్ళీ థియేటర్కి వెళ్ళింది. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ సుమార్ గారు చెప్తారు కదా, అది ముమ్మాటికి నిజం. నేను అసలు కంప్లీట్గా అవుట్ ఆఫ్ అయిపోయినండి. నాకు సినిమాలు చేయని చెప్పలేని భార్య, నన్ను ఇబ్బంది పెట్టలేని భార్య, ఏదో చెప్తే నానేమనుకుంటాడో అని చెప్పలేక చెప్పిన పిల్లలు, సరే ఒకసారి ప్రయత్నం చేద్దామని అలా నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళటం, బాపినేని సార్ని కలవటం, ఆ తర్వాత ఇంత జరగటం, ఇదంతా ఏంటి మధు? ఇదంతా ఏంటి? మీకు ఎలా రాసి పెట్టండి జర్నీ?
దట్ ఈస్ లైఫ్. స్పిరిచువల్గా ఉంటారన్నా, స్పిరిచువల్గా పూజలు అవి చేసి. అంటే నేను పొద్దున్నే లేచి మొత్తం నేను నిద్ర లేవగానే దండం పెట్టుకుంటా అంతే. ఇంకా కుర్చీలోంచి లేవాలంటే గోవింద అనుకుంటా, బయటికి పోవాలంటే కబర్తీ అనుకుంటా. బ్రహ్మాండంగా అనుక్షణం భగవంతుని తలుచుకుంటుంటా, ప్రకృతికి దండం పెట్టుకుంటా. నా శ్వాస, నా అడుగు నిత్యం వెంకటేశ్వర స్వామి. ఓకే. ఏంటంటే నటుడిగా ఉన్న గోల్ ఏంటి? ఏం లేదు. తెలుగులో క్యారెక్టర్స్ ప్రతి తెలుగులో ఒక గొప్ప నటుడు ఉన్నాడు అని చెప్పుకోవాలనే ఆశ ప్రతి వాడికి ఉంటుంది. ఆ ఆశని దేవుడు ఎంతవరకు తీరుస్తాడో చూద్దాం అంతే. ప్రొడ్యూసర్ జర్నీ కంటిన్యూ చేస్తారు ఎప్పుడన్నా మధు, రోజు ఎందుకు రోజు కాదు, అంటే ఏదైనా మంచి కాన్సెప్ట్ మంచిది మిమ్మల్ని ఎగ్జైట్ చేసే మంచిది concept. వచ్చి అది ఈటీవీకి నచ్చి లేదంటే ఇంకొక ప్లాట్ఫామ్కి నచ్చి అలా అయితే చేస్తా. లేదనుకో ఎందుకు, మనకెందుకు, అది కూడా ఆయనే చెప్తాడు, మనకెందుకు ఈ ఆలోచనలు పెట్టుకోవటం. కానీ ఒకవేళ వస్తే మాత్రం లవ్ స్టోరీయే, ఓకే. వేరే కథలే నాకొద్దు, విత్ ఎంటర్టైన్మెంట్. ఏంటన్నా మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటన్నా అసలు ఏంటి? గో విత్ ద ఫ్లో. అంతే, సింపుల్. ఓకే అన్న, ఆల్ ది Thank you, బెస్ట్. ఫైనల్గా సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూస ఈ సినిమా గురించి మిమ్మల్ని ఎప్పుడు, శివాజీ సినిమా ఎప్పుడు వస్తుంది, శివాజీని తెరపై చూద్దామని ఎదురు చూసే మీ అభిమానులకు ఏంటి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది, థియేటికల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమా? నేను చెప్తాను, ఇది ఒక ఫ్యామిలీకో లేదంటే ఒక స్టూడెంట్స్కో ఇలానే సినిమా కాదు. నువ్వు ఎంజాయ్ చేయాలనుకుంటావా సినిమాకి రా అంతే. వన్ వర్డ్, ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ సినిమాకి రా. నువ్వు రా, కుదిరితే నీ ఫ్యామిలీతో రా, నీ గర్ల్ ఫ్రెండ్తో రా, లేదంటే మీ ఆవిడతో రా, మీ కుర్నాయాలతో రా. ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయాలంటే అంతే. ఎంత మించి మనం ఎంత చెప్పినా చూసాం, లేకపోతే శుక్రవారం ఈ మాటలు వింటాంలే అని చెప్తారు ఆడియన్స్. కాబట్టి అది నేను చేయాల్సిన పని నేను చేశా, ఇంకా అది నిర్ణయం ప్రేక్షక దేవుళ్ళు అంతే. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. నువ్వు ఒకసారి చెప్పు, ఈ క్లిప్ నేను వాడతాను. ఓకే అన్న, ఆల్ ది బెస్ట్. ఈ సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూస బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని, ఎప్పుడు మార్చి 6న విడుదల కాబోయే సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూస బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు మరిన్ని క్యారెక్టర్లు, మరిన్ని విభిన్నమైన క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మధు, Thank థ్యాంక్ you. యూ సో మచ్. థ్యాంక్ యూ, నన్ను ఇంటర్వ్యూకి పిలిచావు. అయ్యో, వాసుదేవ్ గారు థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ.